నువ్వేనా అయితే గురూజీయా? చెప్పు గురూజీ బ్రో, చెప్పండి. ఎక్కడ మీరు ఏది అని పట్టుకుని వచ్చిర్రా బాబు? అదో పెద్ద కథ మావాడు చెప్తాడు చూడండి. అది ఎక్కడ చేయమో ఏం కథనో ఏం తెలియదు. దాని తిరిగి పోయిండు ఈ కామాన్ చేసుకుంటూ జర ఈరోజు దాని పేరు ముంజియా. ముంజియేనా? మరీ పెట్టి వీళ్ళ ముందే చేయం కట్టింది మీరు చెప్పు. అది ఇప్పటికే పిల్లలు చేయం. మరి దాని జోలు కూడా అవసరమా? దానికి ఏది సొల్యూషన్ లేదా? సొల్యూషన్ చూడాలి. మరి సొల్యూషన్ ఏమో దాని జోలు పిల్లలు చేయం. ఇప్పుడు కాదు, ఎన్నో మంది వచ్చారు నా దగ్గరికి, ఏం చేయలేకపోయినాం. సరే ఒక ఆట ఒక ఆట ఆడ. ఇప్పుడు ఒక చూసా జాతకం చెప్తా. కిందికి మోసం. సరే, నాకు 2 పెన్సిళ్ళు 2 పేపర్లు కావాలి. ఎందుకు? ఈరోజు దాని దేయాన్ని పిలుస్తా, దాని సంగతి చూద్దాం. సరేనా? తీసుకెళ్ళి దాని జోలి దాంట్లో పోతుంది. నేను చెప్పినా అయినా లేదు. పీకెట్ అయ్యా మూలని చెప్పిన మరిచితే మంచిది స్టార్ట్. దాన్ని ఈరోజు పిలిపిస్తా, దాని సంగతి ఏదో చూద్దాం. దీన్ని పెట్టి ఒక మతాన్ని చేపించి దాన్ని దీన్ని పిలిపిస్తా. దాన్ని ఈరోజు పిలిపిస్తా, చూడు మీరే. ఇక్కడ వస్తుందా దయ్యం? మూర్ఖుడా, నీకేం తెలుసు దెయ్యం వస్తుందో రాదో? నీకేమైనా తెలుసు? చూడు వస్తుంది. మూర్ఖులు ఇంకా ఆవు. పిలిచిన ఆవు మూర్ఖులారా, ఎందుకు అట్లా? పిలుస్తున్న ఆవులు ఆవు एक ही मकसद होता है, अपने लाइफ की अतिरिक्त इच्छा पूरी करना, which is mostly marriage. अगर मगर करते कहीं उम्र न ढल जाए, बगल वाली छोकरी बगल से ही निकल जाए, तुझसे पहले हुरत किसी और की ही गल जाए, मोहब्बती जले बिना मोम ही ना पिघल जाए। दुनिया वालों
ఏడికైతే అడిగాయి నాకే దుఃఖం చూపిస్తావా? ఇప్పుడు చూపిస్తాను ఆయుధాన్ని చూస్తావా? ఇదే అన్నిటికీ మూలం. దీని పరిష్కారం లేని భూతం దయ్యమైన సరిపోగొడుతుంది. ఇంతసేపు చూపించాల్సింది ఇదే కదా. ఇదే దానికి ఇచ్చేసి వాటి ఒకసారి చూపి పైకి లేదు చూపి ఇది ఒక్కటేనా? ఒకసారి మేము పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు కనుకొస్తావా? ఈరోజు అదే దేహానికి దుఃఖం తెచ్చేది ఇదే. ఇది తప్ప ఏది ఉండదు. నిజమా? నిజమని అనుభూతి అట్లా. ఓకే కూర్చోరి. మన ఈ పిల్ల దేహాన్ని తప్పించుకోవాలంటే ఈ బైబుల్ తప్ప ఏ పరిష్కారం లేదు. ఇది ఖడ్గం. దీని తెలివైనది ఏమీ లేదు. ఆయుధం. దీనికంటే తప్పించుకోవాలంటే ఇది తప్ప మనకి ఏ అప్పుడు అవసరం లేదు. అన్న దీన్ని చూసి చదువుదాం. ఇప్పుడు 2 వాక్యాలు చదువుకున్నాం. దానివల్ల పోతే యెహోవా మీ కాపరై ఉండును, నీ రక్షణ కొరకు నీ పిల్ల దేహాన్ని ఉంచాలి. పోతుంది దేవుడు పోతుంది. దేవుడు ఆయమ ఐసయ్య. దేవుడా మమ్మల్ని రక్షించుగాక. ఈ పిల్ల దేహం నుంచి మమ్మల్ని పాపిని పోగొట్టింది తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మనం రోజు ఇట్లా చేసుకున్నాం. ఎప్పుడు మంచిగా పడుతుంది. ఓకేనా?